విరుగుడి మీకు ఇవ్వబడును, విరుగుడి మీకు దొరుకును. మత్తయి 7:7. ప్రైజ్ ది లార్డ్. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు 2:21. If you walk with Jesus every day and talk to Jesus every day, you fly like an eagle all the way. If you walk with Jesus every day and talk to Jesus every day, you fly like an eagle all the way. Oh, I'm going to fly, 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 I'm going to fly today. If you walk with Jesus every day and talk to Jesus every day, you fly like an eagle all the way. If you walk with Jesus every day and talk to Jesus every day, you fly like an eagle all the way. Oh, I'm going to fly, 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 I'm going to fly today. Hallelujah. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినాక చదవబడిన వాక్య భాగం మనం విన్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి మనము చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించుకొని చుండగా తండ్రి నన్ను సిలువ చోట్ను మరుగుపరిచి మీ పాత్రగా మాత్రం వాడుకోండి ప్రభా. అయ్యా కొలతలిన ఆత్మతో నన్ను నింపిన తండ్రి ప్రభా, మీరే నా మహిమ పొందమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగలి చెవిని గ్రహించే హృదయాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే యోవేలు అన్న మాటకు అర్థము యెహోవాయే దేవుడు. క్రీస్తుపురము 835వ సంవత్సరంలో ఈ గ్రంథము రాయబడింది. యోవేలు అన్న మాటకు యెహోవాయే దేవుడు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయంకరమైన దినము, ఇశ్రాయేలు వారి పాపం మూలంగా దేవుడు కొద్ది కాలంలోనే వారిని నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు మిడతల రూపంలో ఆ తర్వాత ఒక వినాశనం వారిని వచ్చి నశింపజేస్తుంది. అయితే దేవుడు ఆ గొప్ప విపత్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడతారని, వారిని బాధించిన వారిని శిక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి యోవేలు ద్వారా బిడ్డల్ని ధైర్యపరుస్తున్న వృత్తాంతము ఈ గ్రంథము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఏడవండి అని ఉంటుంది. మొదటి అధ్యాయం నుంచి మనం చదువుతూ వస్తే 5వ వచనం చదువుతున్నాను. మత్తునారా మేలుకొని కన్నీరు విడివడి, ద్రాక్షారస పానము చేయువాల రోదనము చేయుడి. ఆ తర్వాత కింద మనం గమనిస్తూ వస్తే గోనె పట్ట కట్టుకుని అంగలార్చుని ఉంటుంది. యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువాల రోదనము చేయుడి. ఇక్కడంతా మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఏడుపు, కన్నీరు విడవండి, ఏడవండి అని ఉంటుంది. అయితే చివరి వచనాల్లో మనం వచ్చేసరికి దేవుడు మీ పట్ల బలమైన కార్యాలు జరిగిస్తాడు అని దేవుడు యోవేలు ద్వారా బిడ్డల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఏమని, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, సంతోషాన్ని మేము అనుభవించాలి అనుకుంటాం. అయితే మనము ఎలా ఆ కార్యాల కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నాము? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిపించాలని ఆశతో ఆయన్ని అడగాలి. నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని వైపు మనం చూస్తూ ఆయన ఇవ్వబోయే దీవెనలు మనము పొందుకోవాలి. యోవేలు గ్రంథము మొదట్లో ఎలా ప్రారంభించబడింది?
కన్నీటితో ఏడుపుతో ప్రారంభించబడితే అది చివరికి ఒక సంతోషకరమైన వర్తమానాన్ని ప్రవక్త దగ్గర నుంచి పొందుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి ఆశ్చర్యకారాల కోసము దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాము. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్యకారాలు జరిగించబోతున్నాడు. ఎటువంటివంటే కీర్తన గ్రంథము 126వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 126వ కీర్తన 2వ వచనము. నోటి నిండా చదవండి. ఆమేన్. ఇక్కడ చెప్తున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు కాదు, ఏంటిది చేసి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన చేసేసాడు. మనమే వాటిని గ్రహించకుండా వేరొక మార్గంలో వెళ్ళిపోతున్నాం. ఈ దేవుడు నాకు మేలు చేయటం లేదులే అని మన మార్గాలు మరొక వైపుకు తిప్పుకొని వెళ్ళిపోతున్నాం. అయితే ఆల్రెడీ ఆయన మన పట్ల అద్భుతాలు చేసేసే ఉన్నాడు. కాబట్టి అయితే మాకు ఎందుకు అవి ఇంకా రాలేదంటే మనము ఆశగా కనిపెట్టటంలా. మనం ఎలా ఉంటున్నామంటే తొందరగా అయిపోవాలా. ఈరోజు మందరికి వచ్చామంటే రేపు నా జీవితంలో కార్యం జరిగిపోవాలనుకుంటా. అయితే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలు వచ్చారండి, కనాన దేశానికి ప్రయాణం అయ్యారు. యాక్చువల్గా అది చాలా తక్కువ రోజుల్లో ఆ కనాన్ని చేరవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు పట్టింది. వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎన్నో అనుభవాలు గుండా దేవుడు వారిని నడిపించాడు కదా. మనకు తెలుసు, మనం చాలా సందర్భాల్లో ఎందుకు ఇట్లా చేశారు ఇజ్రాయేలీలు అనుకుంటాం. మనం చేసేది కూడా అదే. మనం ఒక మార్గంలో నడవాలని దేవుడు మనం నిర్దేశిస్తుంటే మనం ఆ మార్గం మనకి నచ్చదు కదా. మనం ఈ మార్గంలో వెళ్తానేసయ్యా అని దేవునికే మనము సలహాలు సూచనలు ఇస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు వరకు నీవు అనుకున్నది నీ జీవితంలో జరగలేదేమో, అయినప్పటికీ నిరాశపడద్దు, కృంగిపోవద్దు. మన దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. అన్ని జనుల ఎదుట ఆయన మన తల ఎత్తే దేవుడు. వీరి కొరకు వీరి దేవుడు అద్భుతాలు చేశాడు అని అన్యజనులు కూడా మన గురించి చెప్పుకునేలాగా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామంది నవ్వు అంటే ఇష్టం కదండి, అందరికీ ఇష్టం. అయితే కొంతమంది జీవితాల్లో నవ్వు కొంతకాలం ఉంటుంది. కొంతమంది చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంటే దేవుడు వారి హృదయాల్లో ఉంచిన సమాధానము, సంతోషము, నెమ్మదిని బట్టి వాళ్ళ ముఖంలో కూడా నవ్వును దేవుడు ఇస్తాడు. ఈ నవ్వు లోకస్తులు ఇవ్వలేదండి. మనం నవ్వడం కోసము ఎంతోమంది దగ్గరికి వెళ్తుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చని వెళ్తుంటాం కదా, కాసేపు సరదాగా మాట్లాడతారు. వాళ్ళతో కాసేపు కూర్చుంటే మనము మన దుఃఖాన్ని మర్చిపోవచ్చు అనుకుంటాం. అయితే శాశ్వతమైన సమాధానాన్ని నవ్వునిచ్చేవారు ఎవరంటే మన దేవుడే. మన దేవుని యొద్ద మనకు సంతోషం ఉంటుంది, నవ్వు ఉంటుంది, సమాధానం ఉంటుంది, అద్భుత కార్యాలు కూడా పొందుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మన హృదయంలో సంతోషం ఇస్తే మనం ఎటువంటి శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చినా, ఎటువంటి బాధ మన జీవితంలో ఉన్నా, ఎటువంటి వ్యాధి మనల్ని కృంగజేస్తున్నా మనము సంతోషంగా ఆయన్ని ఆరాధించగలుగుతాము. ఎందుకంటే ఆయన మన దేవుడు. ఈరోజు మన దుఃఖంలో ఉన్న రేపు మనకి నవ్విస్తాడు. 30వ కీర్తన మనం గమనిస్తే 30వ కీర్తన సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా కానీ ఉదయానికి సంతోషం కలుగుతుంది అన్న ఒక శ్రేష్టమైన మాట మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి అంతా ఉంది, కానీ ఉదయానికి ఏమవుద్దంట? సంతోషముగా మారుతుంది. ఇది మనము నమ్మితే మన జీవితాల దేవుడు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. మన జీవితంలో కొంతమంది మనం గమనిస్తే మన బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే ఎరుగని మార్గంలో మనం వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని చక్కని త్రోవలు నడిపిస్తాడు. మనకు ముందుగా వెళ్ళి
అడ్డులు ఆటంకాలను తొలగించి మనకి ఆయన సంతోషాన్ని ఇస్తాడు. మనం గమనిస్తే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. ఆమేన్. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు తల్లి అయిన మరియా ఒక సంతోషభరితంగా ఒక కీర్తనను దేవునికి ఆరోపిస్తుంది. ఈమె జీవితాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ జీవితంలో కొనసాగుతున్న మరియా, దేవదూత వచ్చి మరియా భయపడకము, సర్వశక్తిని పరిశుద్ధాత్మతో నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను కంటావంటే ఎంతో కలవరంతో నిండిపోయి ఉండొచ్చు. ఆమె ఒక కన్యక, ఎటువంటి పాపం లేదు, ఒక కన్యక, ప్రభు కొరకు ఆమె ఎదురు చూస్తుంది. ఆ దినాల్లో చాలామంది కన్యకలంట మెస్సియా నా గర్భంలో పుట్టారు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మరియని ఎన్నుకుంటాడు. అయితే ఆ మరియని ఎన్నుకున్నాడు, బాగానే ఉంది, కానీ దానికి ముందు మార్గం ఎలా ఉంటుందండి? చాలా కష్టం. ఎన్నో నిందలు, అవమానాలు పొందుకోవాల్సిన పరిస్థితి మరియకి. అయితే మరియ అంటుంది కదా, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. నిందలన్నీ, తను పొందబోయే నిందలు అన్నీ ఆవిడ పట్టించుకోవట్లా. దేవుడు నాకు కార్యాలు జరిగించాడు, దేవుడు నాకు అద్భుతాలు చేశాడు అని దేవుణ్ణి ఆరాధిస్తుంది. లూకా రాసిన సువార్త మనం చదివాం, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయము 49వ వచనము. లూకా 1:49. ఆయన నామము పరిశుద్ధము. మరియకి దేవుడు ప్రభువు జన్మిస్తాడని చెప్పాడు. ఆ తర్వాత చాలా కష్టాలు ఆవిడ అనుభవించింది. అయినప్పటికీ ప్రభువుని ఎప్పుడు కూడా నిందించిన, నన్ను ఎందుకు ఎన్నుకున్నావయ్యా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు వచ్చింది, నన్ను కాకుండా పక్కన ఎన్నుకోకూడదా, నేను నిందలు భరించలేనే, ఈ కష్టం నాకు వద్దే అని పారిపోరా మరియ. ఎటువంటి శ్రమ అయినా, నిందలైనా, బాధలైనా, కష్టమైనా ఇష్టంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను సమర్పించుకుంది. ఈ దినాల్లో మనకు ఒక శ్రమ వస్తే కృంగిపోతాం కదా, నలిగిపోతాం, వేదన అనుభవిస్తాం. అయితే మన దేవుడు మనతో ఉంటే దేనికి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ మనము చిక్కుపడిపోయిన శ్రమల్లో, వ్యాధుల్లో, కష్టంలో, నష్టంలో, పొరుగువారి మాటల్లో ఒకవేళ ఒక షూరిటీ పెట్టేసి మనం చిక్కుబడిపోయిన దేవుడు ప్రతి సమస్య నుంచి మనకు విడుదల ఇచ్చి గొప్ప కార్యం మన జీవితాల్లో జరిగిస్తాడు. కీర్తన గ్రంథము 71వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. 71వ కీర్తన 19వ చరణము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవ్వడు అంటే ఎవ్వడు కూడా లేడు. ఆయన వంటి దేవుడు, ఆయన వంటి కార్యాలు జరిగించే దేవుడు ఎవ్వరు కూడా లేరు. మనం గమనిస్తే 2 ఎంగేజ్మెంట్ మనం చూసాం కదండి. వాతావరణం చాలా భయంకరంగా ఉండింది. అయినప్పటికీ దేవుడు ఆ భయంకరమైన వాతావరణాన్ని మార్చి నెమ్మదిని, సమాధానాన్ని మనకు అనుగ్రహించి ఆ బిడ్డల జీవితాలను గొప్ప కార్యాలు చేశారు. ఆ వర్షాన్ని ఆపడం మన తరమా? ఆ వర్షాన్ని మనం ఆపగలమా? ఆపలేం. అయితే సృష్టిని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని తన హస్తంలో ఉంచుకున్న దేవుడు పరిస్థితిని మార్చాడు, వాతావరణం మార్చాడు, గొప్ప కార్యాలు అది మన జీవితంలో గొప్ప కార్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన చెయ్యని కార్యము ఏది లేదు. ఆయన గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, శూర కార్యాలు మన జీవితంలో జరిగించి ఎవరైతే మనల్ని నిందించారో, తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ఎదుట మనల్ని ఎచ్చుగా తల ఎత్తి చూసేలాగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో అవమానాలు దావీదు పొందుకున్నప్పటికీ దేవుడు దావీదుని హెచ్చించలేదా? మనుషులు మాట్లాడే మాటలు మనల్ని ఏది చేయదు. అవి అసలు ఆ మాటలు మనకు పనికిరావు. ఆ మాటలు మన చెవిలో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బలమైన కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు భయపడాలా? ఎందుకు చింతించాలి?
ఎందుకు బాధపడాలి? నా జీవితం ఇది జరగదేమో, అందరి జీవితాల్లో కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి, నా జీవితం ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? మా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదే, మా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదే, నాకు ఎవరు చేస్తారు, నాకు ఈ కార్యం ఎలా జరుగుతుంది అని మనం అనుకుంటుంటే దేవాదేవ్ అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా వారైనా మరుస్తారుగా, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. అరచేతుల్లో చెక్కున్న దేవుడు మన జీవితాల కార్యాలు జరిపించడం ఖచ్చితంగా ఆయన జరిపిస్తాడు. ప్రభు ఈ లోకంలో పరిచర్య మార్గంలో ఉన్న సమయంలో మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనిద్దాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. జనులు గుంపు కూడగా చూచి వారు 8 మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణ ప్రాంతం నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. గుంపులు గుంపులుగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు విసుక్కోలా, ఈ జనాంగంతో నేను ఎట్లా వేగేది అనుకోవాలా. ప్రతి ఒక్కరినైనా స్వస్థపరిచాడు, బాగు చేశాడు, వాళ్ళ జీవితం గొప్ప కార్యాలు జరిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు మార్గంలో మనం నడిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టాడండి. ఆయన మార్గంలో మనం నడిస్తే అది మనం ఎరుగున త్రోవైనా మనం ముందుకు వెళ్తుంటే అది ఎలా ఉంటుందో, అక్కడ ఎలా ఉంటుందో, కొన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటాయి ఉద్యోగాల్లో. ఆ ప్రదేశం తెలియని ప్రదేశం అయితే అక్కడ ఎలా ఉంటుందని భయపడతాం కదా. అయితే మన దేవుడు మనతో ఉంటే మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళపరుస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు, క్షేమకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆమేన్. మన జీవితం మనం అనుకుంటున్నాయి కాదు, నాకు ఈ టైంలో వివాహం అయిపోవాలా, ఈ టైంలో నాకు ఉద్యోగం వచ్చేయాలా, వస్తేనే నేను ఆ మందిరంకి వెళ్తా, వస్తేనే నేను దేవుని ఆరాధిస్తా, లేకపోతే నేను వెళ్ళను అని కొంతమంది అనుకుంటారు. అయితే ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆయన నిర్దేశించిన సమయంలోనే కార్యాలు జరుగుతాయి. కానీ ఆయన ఆలోచనలే మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ప్రేమ దేని బిడ్డ, మన చిత్తము ఆయన చిత్తంతో ఏకమైనప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం నెరవేరుతుంది, జరిగించబడుతుంది. ఎంతమంది ఆటంకపరచాలని చూసినా ఆ కార్యం మీ జీవితంలో నెరవేరుతుంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే మనం అనుకుంటుంది, నేను ఆలోచించినట్టే జరగాల, నేను ఈ మార్గానే వెళ్తున్నాను, నువ్వు నాతో రాయ్యా అంటాం. అయితే అడగం, అయ్యా నేను ఇట్లా వెళ్తున్నాను, నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నాకు త్రోవ సరళపరచు అడిగినప్పుడు దేవుడు మనతో ఉండి కార్యాలు జరిపిస్తాడు. యెషయా గ్రంథమే 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. మన దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పిపోయే దేవుడు కాదు. స్వస్థపరుస్తానంటే స్వస్థపరుస్తాడు, బాగు చేస్తానంటే బాగు చేస్తాడు, నీకు సమాధానం ఇస్తానంటే సమాధానం ఇస్తాడు. ఆయన మాట తప్పిపోయే దేవుడు కాదు. ముఖం చాటేసేవాడు కాదు. నిన్న చేశాను కదా, ఈరోజు నేను మేలు చెయ్యను అనే దేవుడు కాదు. ప్రతి సమయంలో, ఏ సమయమైనా, ఏ టైం అయినా, ఏ అర్ధరాత్రి అయినా మనం ఆయనకు మొర్ర పెట్టితే ఖచ్చితంగా ఆయన సమాధానం. ఆయన మనలాగా నిద్రపోడండి. అర్ధరాత్రి మనకు మెలకు వచ్చింది, ఏదో ఒక కడుపు నొప్పి వచ్చింది, అబ్బా ఇప్పుడు ప్రభువుని అడిగితే ఆయన నిద్రపోతుంటాడేమో, విసుక్కుంటాడేమో అనుకోవడానికి లేదు. మన దేవుడు ఎవరు? కునుకడు, నిద్రపోని దేవుడు. ఆయన యోచించినట్లు మన జీవితంలో ఖచ్చితంగా జరిగించే దేవుడు. నమ్ముతున్నామా? ఈ మాటలన్నీ బైబిల్లో ఉంటే మన జీవితాలు జరగలేదు అనుకుంటాం కొన్నిసార్లు. ఇవన్నీ
మన జీవితాలైనా జరిగించే దేవుడు. ఎందుకంటే క్రీస్తునందు ప్రతి వాగ్దానం అంట అవును అన్నట్టే ఉందంట. ఏ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చినా అది మీ జీవితాల దేవుడు నెరవేర్చడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. వారిని చూచి, ఏ శత్రువుని చూసి భయపడుతున్నామో, ఏ బెదిరించే వారిని బట్టి భయపడుతున్నామో దేవుడు అంటున్నాడు, వారిని చూచి జడియద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. అగ్ని కురిపించాల్సిన సమయం వస్తే నీ పక్షాన నిలబడి అగ్ని కురిపించే దేవుడు, నీ పక్షాన పోరాడే దేవుడు, నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఇటువంటి కార్యాలు ధరించే దేవుడిని వదిలి మనం ఎక్కడికి పోగలం? ఎక్కడికి పోవాల్సిన అవసరము లేదు. మన జీవితంలో దేవుడు ప్రతి మార్గంలో మనకు తోడుగుండే దేవుడు. ఒకవేళ ఎరుగుని త్రోవకుండా మనం వెళ్ళాల్సి వచ్చినా ఆయన మనతో ఉంటాడు, గొప్ప కార్యము జరిగిస్తాడు. మరియ జీవితం మనం గమనిస్తే ముందు ఎలా ఉంటుందో మరియకి తెలియదు. అయినప్పటికీ దేవుని స్తుతించింది, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు అని దేవుడిని ఆరాధించింది. అన్ని తరముల వారు ఆమెను కొనియాడే స్థితికి దేవుడు మరియ అమ్మని తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మార్గంలో ఉన్నాం. ఎరుగుని త్రోవలో ఉన్నావా? నాకు ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు, నా ఉద్యోగంలో రేపేం జరుగుతుందో నాకు తెలియదు, వ్యాపారంలో ఎలా రేపు బిజినెస్ బాగుంటుందా, నష్టపోతామా, తెలియస్లో ఉన్నామంటే మన దేవుడు, సమస్త ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు గొప్ప కార్యములు చేశాను, గంతులు ఏమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో దేవుడు మనకి నవ్వు కలుగజేసే దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మరణాన్ని కూడా వెనక్కి లాగగల శక్తిమంతుడైన దేవుడు మనం కలిగి ఉండి ఎందులో కూడా మనం చింతపడాల్సిన అవసరము లేదు. మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనము. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడను. ఆమేన్. అంటే ఈయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు. అంటే ఈయన దగ్గర మంత్రం లేదు, శకునం. అయితే ఆ మాట, దేవుని మాట మన జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. ఆయన ఆరాధిస్తున్నప్పుడే ఆయన మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆయన వాక్కు వింటున్నప్పుడే మన జీవితాల కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే వినటం వల్ల ఏమవుతుందండి? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే మన జీవితంలో కార్యాలు జరిగిస్తుందండి. అపోస్తల కాలంలో మనం గమనిస్తే పుట్టి కుంటివాడు దేవాలయం దగ్గర భిక్షం అడుగుతూ ఉన్నాడు. మనకు తెలుసా వృత్తాంతం. అయితే ఒక క్షణంలో దేవుడు అబ్దుని బాగు చేయలేదా? అపోస్తల కార్యం గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చారు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందాను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి
శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎంతకాలం నుంచి అక్కడ కూర్చున్నాడో మనకు తెలియదు, కానీ పుట్టినది మొదలుకొని కుంటివాడు, అది మాత్రం కన్ఫర్మ్. వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షమంటూ తన జీవితం కొనసాగిస్తున్నాడు. ఎవరో ప్రతిరోజు అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్ళే వాళ్ళేమో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినం వచ్చింది, ఒక రోజు వచ్చింది, ఆయన సమయము వచ్చింది. అనుకోరా ఎప్పుడు నేను నడుచుకుంటూ పరిగెస్తూ ఈ దేవాలయంలోకి ఎప్పుడు వెళ్తానో అనుకున్నాడేమో మనకు తెలియదు. ఇక్కడైతే రాయబడలేదు, కానీ తన జీవితంలో దేవుడు ఒక కార్యము జరిగించాడు తన శిష్యుల ద్వారా. దేవుని నామము బలమైన దుర్గము, ఆయన నామంలో శక్తి ఉంది. కుడి చేయి పట్టుకొని ఆయన నామంలో లేపగానే పాదములు చీలమండలు బలము పొందాయంట. దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. తన ఇంటికి పరిగెత్తలా, తన కుటుంబ సభ్యులు చూపించాలని పరిగెత్తలా. ఆ కార్యం ఎవరు చేశారు? దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి అని తన స్థితి చూసుకోవాలి. ఎవరైనా ఒక భిక్షగాడు అయినప్పటికీ దేవుని ఆరాధించాలని పరవశంతో వెళ్ళి ఆరాధిస్తుంటే అతన్ని చూసిన ప్రజలు కూడా ఏమయ్యారంట? విస్మయంతో నిండి పరవశులైరి. ఇట్లాంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించిన శక్తిమంతుడు. ఎక్కడ మనం కృంగిపోయి ఉన్నామో, ఎక్కడ లేవలెన్స్లో ఉన్నామో, ఏ అప్పుల భారం మనల్ని భయపెడుతుందో, ఏ శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతుందో, అది ఎటువంటి శ్రమ అయినా ఇది అతనికి నడవలేని స్థితి. అయితే మన జీవితాల్లో ఎక్కడ మనం ముందుకు అడుగే ఇలాకపోతున్నామో అలాంటి స్థితి మనకు ఉన్నప్పటికీ దేవుని నామం మన జీవితాల కార్యాలు జరిగిస్తుంది. అయితే మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక్క క్షణంలో కార్యాలు జరిగిస్తాడు, పరిస్థితులు తారుమారు చేస్తాడు. ఏదైనా ఆయన చేయగల సమర్థుడైన దేవుడు. నమ్ముతున్నామా? ఇది నాన్న నమ్మితే ఆయన మహిమను మనము చూస్తాము. విశ్వాసం ఉంచండి చాలు, దేవుని కార్యాలు మనము పొందుకోగలం. ఆయన స్తుతించు గంతులు వేయచ్చు. ఇక్కడ మనం చదవబడిన మాట అదే కదా, యోవేల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయాలా? చదువుదాం. యోవేల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆయన ఆరాధిస్తుండగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన స్తుతిస్తుండగా కార్యాలు జరిపిస్తాడు. ఆయన ప్రార్థిస్తుండగా మన జీవితంలో కార్యాలు జరిపిస్తాడు. ఆయన నామ ఉచ్చరణలోనే మనకు సమస్తము కలుగుతుంది. కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరిద్దాం, ఆయన నామాన్ని నమ్ముదాం. అయ్యా నీ నామాన్ని బట్టి నా జీవితంలో కార్యాలు జరిగించు. యేసయ్య నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం. పాటలు పాడతాం మనం చాలా చక్కగా. అయితే అది నమ్మం మన జీవితంలో. అది నమ్మండి. కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక కార్యాలు, భయంకర కార్యాలు మన జీవితం జరిపిస్తాడు. ఒకవేళ ఏదైనా మనం నూతనంగా ఒక మార్గంలో వెళ్ళాలని అనుకుంటే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉంటాడు, చేపట్టి నడిపిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో భయపడద్దు. ఇక్కడ దేశమాన చోట మీ పేరు పెట్టుకోండి. భయపడక సంతోషించి గంతులు వేయండి. దేవుడు మీ జీవితాల కార్యాలు ఈ శ్రమ నేను ఎందుకు అనుభవించాలా, నాకెందుకు అసలు, నాకొద్దు, నేను పారిపోతా అని అనుకోవద్దు. దేవుడు ఒక శ్రమ గుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నా అంటే మీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని ఎత్తిపెట్టే ఉంటాడు. గొప్ప బహుమానం మీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, దేనికి భయపడద్దు, సంతోషించండి, గంతులు వేయని. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆల్రెడీ చేసేసాడు. నమ్మండి, వాటిని పొందుకోండి. దేవుడి మాటలు దీవించిన గాక. శుద్ర ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నాన్న బట్టి కొందనాలయ. ఇంతవరకు ఈ మాటలతో మనం బలపరిచిన దేవా, నీ కొందనాలయ. అయ్యా ఏ బిడ్డలైతే నా తండ్రి అద్భుత కార్యాల కోసం, ఆశ్చర్యకార్యాల కొరకు నీ ఎంత కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, అయ్యా నువ్వు జరిగిస్తావని ప్రభా, మీరు వాతో ఇచ్చిన మాట బట్టి కొందన భయపడక సంతోషించి గంతలు ఏమో, నేను ఆల్రెడీ మీ జీవితాల గొప్ప కార్యాలు జరిగించేశాను అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కొందనాలు. బిడ్డల జీవితంలో